జగిత్యాల జిల్లా మెట్పల్లి సబ్ డివిజన్లోని కతలాపూర్ మండలం పెగ్గర్ల గ్రామానికి చెందిన 22 సంవత్సరాల నరేష్ అనే యువకుడు ఆగి ఉన్న టాటా ఎస్ మినీ వ్యాన్ ను దొంగిలించి ఫరారవడానికి ప్రయత్నం చేశాడు. టాటా ఎస్ యజమాని పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలను చూసి నరేష్ ను పట్టుకున్నారు. గతంలో కూడా నరేష్ 8 బైకులు దొంగతనం చేసి 8 నెలల శిక్ష పూర్తి చేసుకుని వరంగల్ జైలు నుండి విడుదల అయ్యాడని ఎస్పీ అనంత శర్మ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. పట్టుకోవడం పోతే టవర్ వీడు మెట్పల్లిలో మార్నింగ్ 6 o'clock పెట్టారు. అదేమంటారు 3.4 lakhs అది చూద్దాం బయటకు వెళ్ళి చూడండి ఎప్పుడు చూస్తాం. వీడు పొద్దున ఏది బైక్లా ఎన్ని రెండు ఎక్కడ అరెస్ట్ అయ్యారు ఇంతకుముందు? కోరట్లో అరెస్ట్ అయ్యారు. కట్లపూర్ నువ్వు ఎటు పట్టుకుపోతున్నారు దాన్ని? ఎందుకు ఎవరు దొంగతావు ఇక్కడ? మరి ఏం చేస్తారు తెచ్చి ఇచ్చిపెడతా ఇచ్చారా? వాడు దిపోదా ఎట్లా ఉండాలి బండి? మెట్పల్లి ఎవరు లేరా బండిలో? మరి నువ్వు దేంతో తీస్తాను? ఏం సెంటర్ కాల్ సెంటర్ ఉంటే నీ దగ్గరికి వెళ్ళా ఎవరు ఇచ్చారు? ఆ కాలంలో ఇది వచ్చేసిందా? ఎట్లా వచ్చిందట్లా వచ్చిందా? కాలం యాక్సిడెంట్ అయినా కాలం పెట్టి వస్తుందా? ఈ మధ్య ఇంకేం చేస్తాం? అసలు రోజు ఏం చేస్తాను అసలు? ఇంత ముందు కూడా వెహికల్స్ చేసేసి జైలుకి లేవాలి ఎన్ని రోజులు? 7 నెలలు. ఇప్పుడు దొంగతనం తీసావు కదా, తీసుకొచ్చేస్తుంటే మేడిపల్లిలో ఈరోజు పట్టుకున్నారు అన్నమాట. కెమెరాలో పడ్డాక కెమెరాలో ట్రేస్ అయింది. సో దాన్ని చూపెట్టు మనకి ఈ సీసీ కెమెరాస్ ఇది ఒకటి బాగా అవుతుంది ఈ ట్రేసింగ్. దీంతో ఏ వెహికల్ అయినా మెయిన్ హైవేస్ మీద పెట్టగానే మీరు పట్టుకున్నారు.